హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎలా ఉందనే చూద్దామండి. 23వ తారీఖు 4వ నెల 2025 బుధవారం రోజు. అదేవిధంగా రేపు ఉదయం 24వ తారీఖు 4వ నెల గురువారం ఉదయం ఆచరించే పూజ ఎలా ఉందనేది వీడియోలో చెప్పుకుందామండి. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఎలా ఉందనే చూద్దాం రండి. ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం దశమి ఈరోజు బుధవారం. ధనిష్ట నక్షత్రం పొద్దున్నే అయిపోయింది. తదుపరి శతభిష నక్షత్రం మొదలైంది. ఈరోజు లక్ష్మీనారాయణని జపించడం చాలా ఉన్నతమండి. మనకి భూమిపైన భృంగ మహర్షి కూతురుగా జన్మించింది లక్ష్మీదేవి అమ్మవారు. అదే ఆకాశ మహారాజు కూతురుగా జన్మించింది పద్మావతి అమ్మవారు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్ అవుతారంట. అది కన్ఫ్యూజన్ కాకుండా వినండి. భృంగరాజు మహర్షి కూతురు లక్ష్మీదేవి, ఆకాశ మహారాజు కూతురు పద్మావతి. వీళ్ళిద్దరికీ కలిపి వెంకటేశ్వర స్వామితో కళ్యాణం చేశారంట. ఒకవైపు లక్ష్మీ అమ్మవారు, ఒకవైపు పద్మావతి అమ్మవారి నుంచి వెంకటేశ్వర స్వామికి కళ్యాణం అనేది చేస్తారంట అండి. ఈ లక్ష్మీనారాయణ ఇద్దరిని కలిపి పూజిస్తేనే మనకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. మనము ఒక లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే మనకు ఎంత పూజలు చేసినా కానీ దానికి ప్రతిఫలం అనేది ఉండదని తెలియజేయడం జరిగిందండి. కాబట్టి శ్రీ మహావిష్ణువుని అంటే నారాయణుని ఎక్కడ పూజించుతారో అక్కడ లక్ష్మీ అమ్మవారంట వచ్చి వాకిట్లోనే నిల్చొని ఉంటారంట. స్వామివారిని పూజించినాక వెంబటే తను కూడా ఇంట్లోకి వస్తుందంట. అలా ఇద్దరిని కలిపి పూజించాలని ఈరోజు తెలియజేయడం జరిగిందండి. ఈరోజు మంత్రబలంలో జపించవలసిన మంత్రం ఓం లక్ష్మీ నారాయణాయ నమః, ఓం లక్ష్మీ నారాయణాయ నమః, ఓం లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపించుకోండి. ఈ మధ్యకాలంలో చాలామంది గురువుగారిని ప్రశ్నిస్తున్నారంట అండి. పంచ ఉపచారం చేయాలా, ఇంట్లో అష్ట ఉపచారం చేయాలా, దశ ఉపచారం చేయాలా, ఇలా ఎన్ని ఉపచారాలతోటి పూజని ఆచరించాలి అని అడుగుతున్నారంట. ప్రతి ఇంట్లోనూ ఆచరించేది పూజ మనము ఇంట్లో ఉన్న పెద్దలు పిల్లలు అందరూ ఆచరించే పూజని పంచోపచార పూజ అంటారు. అది ఒకటి ఇంట్లో ఆచరిస్తే సరిపోతుందని చెప్పారండి. మీరు ఏదైనా దాని గురించి తెలుసుకుంటారో అది ఒక శక్తి అండి. ఏ దాన్ని ఆచరిస్తారో అది కూడా ఒక శక్తి అంట అండి. ఇప్పుడు మనము ఏది చూస్తామో ఏది ఆచరిస్తామో ఈ రెండింటిని ఆచరించి నువ్వు ఏది అయితే పొందుతావో అది కూడా ఒక శక్తి అంట అండి. ఇవే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంట అండి. మనము ఒకదాన్ని తెలుసుకునేదాన్ని ఒకదాని గురించి అంటే ఏదైనా దాని గురించి తెలుసుకునేదాన్ని బ్రహ్మ అని అంటారంట. అదే జ్ఞానాన్ని అదే తెలుసుకున్న తర్వాత ఏది ఆచరిస్తావో అదే విష్ణుతత్వం అంట అండి. అంటే మనం ఏదైనా దాని గురించి తెలుసుకునే దానిని ఆచరిస్తాం చూడు, పరిగణలోకి తీసుకున్నప్పుడు దానికి ఉండేదాన్ని విష్ణుతత్వం అంటారంట. అలాగే తెలుసుకొని ఆచరించిన తర్వాత ఏదైతే ఫలితం ఉంటుంది కదా, దాని ఫలం అనేది అనుభవిస్తామో అదే శివతత్వం అంట అండి. అంటే మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ 3 రూపాలుగా మన నిత్యక్రియల్లోనూ ఉంటాయి. ఏ దేవతలు గొప్పవారు, ఏ దేవతలు చిన్నవారు అని ఏది లేదంట అండి. అందరూ దేవతలు ఒకటే అంట. అందరికి ఉండే శక్తులు కూడా ఒకటే అంట. అందరూ గొప్పవారే అంట దేవతలు. అందులో పెద్ద చిన్న అనేది ఏది లేదంట. మనం జన్మించాలంటే మనకు ఒక అమ్మ ఉంటేనే మనం జన్మిస్తాము. అదేవిధంగా అమ్మ ఎలాగో నాన్న కూడా అలాగే ఉండాలి. అలా ఉంటేనే మనం భూమిపైకి వస్తాము ఒక జన్మించడానికి. అదేవిధంగా మనకి రూపం రావడానికి, రూపం వచ్చినాక దానికి కూడా ఒక శక్తి మన లోపలికి ప్రవేశిస్తుంది. ఆ శక్తి ఉంటేనే మనకు ఒక రూపం వస్తుంది, మనం ఒక మనిషిలాగా జన్మనిస్తాం. అలాగే ఈ బ్రహ్మ విష్ణు శివ ఈ ముగ్గురు ఉంటేనే మనకి ప్రకృతిలో అన్ని నియమాలు కరెక్ట్గా జరుగుతాయండి. మనం చేసే ప్రతి పనిలో కూడా వీళ్ళు ముగ్గురు అనేది వీళ్ళ ఆశీస్సులు ఉంటేనే మనకు కరెక్ట్గా ఉంటుందని తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు మంచి మాట అండి. ఎక్కడైనా కానీ దేవాలయాల్లో రోజు పూజలు చేస్తూనే ఉంటుంది, పూజలు ఆచరిస్తూ ఉంటారు. ఏదన్నా ప్రకృతిలో వికోపం వల్ల దేవాలయాల్లో విగ్రహాలు భంగం అయిపోయిందనుకోండి, అలా ఆ దేవుణ్ణి కూర్చోబెట్టే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ ఏదైనా భంగమైనప్పుడు విగ్రహము ఆడ
దేవుణ్ణే పెట్టి పూజిస్తారు కానీ ఆచార్యులను పెట్టి కూర్చోబెట్టి అభిషేకము పూజలు అనేవి చేయరు కదా అండి. ఎప్పుడు ఒకదానికి ఒకటి పోల్చుకోవద్దంట అండి. 2 పుష్పాలు ఉంటాయంట. ఆ పుష్పాలలో తామర పువ్వు ఉంటుంది. అది ఎప్పుడు అనుకుంటుందంట, నేను పూసాను కదా, నేను ఎప్పుడు దేవుడి ఒడిలోకి వెళ్ళాలి, నేను దేవుడికి అర్చించడానికి నేను వెళ్ళాలి పువ్వుగా అని రోజు లేవంగానే అది పూజ కోసం వెళ్ళాలి నా పువ్వును అని మొక్కుకుంటుందంట. అలాగే పిచ్చి పువ్వు మొక్కలు ఉంటాయి కదా, ఆ పిచ్చి మొక్కలకి కూడా పువ్వులు పూస్తాయంట. అవి చాలా అందంగానే పూస్తాయంట, చాలా బాగుంటాయంట చూడడానికి. అవి కూడా నేను భగవంతుని దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాయంట, కానీ వెళ్ళలేమంట అండి. ఒకరోజు పువ్వులందరూ కోస్తున్నారంట, తామర పువ్వులు కోస్తున్నప్పుడు వాటితో పాటు కలిసిపోయి ఈ పిచ్చి మొక్క పుష్పం కూడా కోయడం జరిగిందంట. అది చూడడానికి చాలా చక్కగా ఉందంట ఆ పువ్వు. కానీ ఆ పువ్వు కూడా అన్ని పూలతోటి కోసేసి తీసుకెళ్ళారంట. కానీ అది దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం దాన్ని పక్కకు పెట్టేశారంట చూసి. అది అలా పెట్టారు కానీ అది తామర పువ్వు అయితే అయిపోదు కదా అండి. అంటే అక్కడి వరకు పూజ వరకు వెళ్ళింది, కానీ దాన్ని పూజించిన మాత్రాన్నే అది తామర పువ్వు అయిపోదు కదా. అలాగే మన శాస్త్రాలలో చెప్పిందంట, అంత్యస్య నారాయణః, బహిష్య నారాయణః, ఊర్ధ్వస్య నారాయణః, స్వరచ్చ నారాయణః, అధో నారాయణః, ఇదో నారాయణః. అంటే సకల ప్రకృతిలో దేవతా శక్తి ఉంది. కొన్ని విగ్రహాలకి, కొన్ని దేవస్థానాలకి ప్రత్యేకత, ప్రాధాన్యత అనేది ఉంటుంది కదా. అలాగే మన ఇంట్లో కూడా శివలింగం ఉంటుంది, మన ఊర్లో కూడా శివాలయం ఉంటుంది. కానీ అందరూ కాశీక్షేత్రం వెళ్ళి అక్కడ శివుని దర్శించుకోవాలని ఎందుకు అనుకుంటారు? అక్కడికి ఎందుకు వెళ్తారంటే అక్కడ స్థానబలం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తే మనకి పుణ్యం వస్తుంది అనే భావనతోటి మనం అక్కడికి వెళ్ళి దర్శనం అనేది చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆచార్యులలో, గురువులలో, పూజారులలో, సాధువులలో కూడా ఒక సాధన బలం అనేది ఉంటుందంట అండి. అలా ఉన్నవారికి చెప్తేనే అది కరెక్ట్గా నడుస్తుందంట. మాట అయినా కానీ, వాళ్ళు చెప్పే జ్యోతిష్యమైనా కానీ. కొంతమంది ఆచార్యులు ఉంటారంట, వాళ్ళ అజ్ఞానంతో ద్వేషం కడుపు నిండా నింపుకొని, భావోద్వేగాలు కడుపు నిండా నింపుకొని ఇతరులకు చూపిస్తారంట. వాళ్ళ తెలివితేటలు అనేవి వాళ్ళపైన చూపించితే అది వాళ్ళకే పాపం తగిలి కర్మరూపంగా మారిపోయి వాళ్ళే అనుభవిస్తారంట. చివరికి వారే నాశనమై కూడా పోతారంట. అలా కూడా ఉంటారు. దాన్ని మీరు ఎవరు ఏంటి ఎలా అనేది తెలుసుకొని మెతులుకోండి అని చెప్పడం జరిగిందండి. ఒక స్త్రీ ఉంటుందంట అండి, ఒక చిన్న కథ. ఒక స్త్రీ ఉంటుందంట, ఆమె ప్రపంచమంతా తిరిగిందంట, కానీ ఆమె ఎవరికి కనబడదంట. అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఉంటుందంట. ఆమె చేసే వృత్తి దాసి వృత్తి అంట. అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతుందంట. అందరూ ఆమెను ఎంతో మంచిది, ఈమె ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగింది, మనము చూసిన, ఈమెను దర్శించుకున్న, ఈమెకు పసుపు కుంకుమలు ఇచ్చిన, ఈమె పాదాలను తాకిన మనకు పుణ్యం వస్తుంది అని చాలామంది ఆమెను ఇంటికి పిలిపించుకొని ఆమెకి పసుపు కుంకుమలు ఇచ్చేసి వాళ్ళకి ఆమె పాద పూజ చేసుకొని, పాద నమస్కారం చేసుకొని అలా చేస్తూ ఉంటారంట. కానీ ఇలా చేస్తూ చేస్తూ ఆమెకు కూడా అలవాటు అయిపోయిందంట. జనాలకు కూడా అలవాటు పడిపోయారంట. కొద్ది కాలం తర్వాత ఆమె ఒక దేవాలయంలో దాసిగా చేస్తుందంట. ఆ దేవాలయం పూజారికి ఈ విషయం తెలుస్తుందంట. తెలిసిన తర్వాత ఆ పూజారి ఆమెను పిలిచి, నువ్వేంటి ఇలా చేస్తున్నావు, ఇది కరెక్టేనా అని అడుగుతారంట. అప్పుడు ఆమె అంటుందంట కదా, మనము నన్ను ఎందుకు ఇలా అంటున్నావు, నువ్వు దేవాలయంలో పూజనే చేస్తున్నావు, నేను దేవుడికి చేసేది దాసితనం నేను చేస్తున్నా, మరి నీకు నాకు తేడా ఏంటి, నువ్వు ఎందుకు నన్ను ప్రశ్నిస్తున్నావు అని అడిగిందంట. అప్పుడు ఆ పూజారి అన్నాడంట కదా, నువ్వు దేవస్థానంలో నిల్చో, నువ్వు ఏది అసత్యం ఆడొద్దు, ఏది ఉన్నా సత్యమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు, నేను కూడా అలానే చెప్తాను అని ప్రమాణం చేసుకున్నారంట చేతులు ముందుకు చాపి. తర్వాత పూజారి ఆమెను అడుగుతాడంట, ఏంటి నువ్వు చేసే పని ఏంటి అని అడిగాడంట. అడిగినాక తను అంటుందంట కదా, నేను దాసి పని చేస్తాను అని చెప్పిందంట. మరి అలాంటప్పుడు నువ్వు చేసే పని ఏంటి, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, మరి నేను చేసేది ఏంటి అంటే, నువ్వు పురోహితుడి, నువ్వు పూజలు చేస్తావు దేవస్థానంలో దేవుడికి అని చెప్పిందంట. మరి నీకు నాకు తేడా ఎలా ఉంది, నువ్వు ఇలా అందరినీ జనాలను మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళతోటి ఇలా పూజలు చేయించుకోవడం కరెక్టేనా అని పూజారి ఆమెను మందలిస్తాడంట అండి. అలాగే మనం కూడా చేసే దానిలో ఏది కానీ ఏంటి అనేది ఎతికి చేయాలని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా రేపు ఉదయం ఆచరించవలసిన పూజ అండి.
గురువారం ఏకాదశి ఉంది కాబట్టి మీరు ఏదైనా దేవస్థానంకి వెళ్ళి అక్కడ ఏదైనా అన్నదానం అన్న చేయండి. కనీసం నీరన్న దానం చేయండి. లేదంటే మీ దగ్గర ఏదన్నా కుదిరితే అది దానంగా ఇవ్వండి. ఇది ఏది చేయలేము అనుకునేవారు ఉన్నారనుకోండి, ఎక్కడికైనా గోశాలకి వెళ్ళి ఆ గోశాలలో ఉన్న గోవులకి కొంచెం పచ్చిగడ్డి ఇచ్చన్న రండి. ఇలా చేయడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా రేపు ఇంట్లోనే తలస్నానం ఆచరించి మీరు ఉదయాన్నే దత్తాత్రేయ అష్టకం పఠించాలండి. ఇలా పఠించడం వల్ల ఉద్యోగంలో సమస్యల నుండి ఇబ్బందులు పడుతున్న వారైనా కానీ, ఆ ఉద్యమం రాక ఉన్నవారైనా కానీ, ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికైనా కానీ విజయం అనేది లభిస్తుంది. అదేవిధంగా మనం ఇప్పుడు స్కూళ్ళు కాలేజీల్లోకి వెళ్ళాలి, కొత్త అడ్మిషన్స్ తీసుకోవాలి, మాకు ఇందులోకి వెళ్ళాలి అనుకునేవారు ఉంటారు కూడా, వాళ్ళు కూడా ఉదయాన్నే ఈ దత్తాత్రేయ అష్టకాన్ని చదువుకుంటే మీకు ఏ కాలేజీలో కావాలంటే ఆ కాలేజీలో మీకు సీట్ అనేది లభిస్తుంది. విజయం అనేది సాధిస్తారు. కుదిరితే రేపు ఉదయాన్నే అందరి పూజ ఆచరించుకోండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం యోగక్షేమం అండి. దుర్గాదేవి ముందు స్వస్తిక్ వేయాలండి. మధ్యలో మినప్పిండితోటి చేసినవి 2 ప్రమిదలు పెట్టి వాటిలో నెయ్యి పోసి జిల్లేడు వత్తులతో దీపారాధన చేయాలి. అలా చేసిన తర్వాత స్వస్తిక్ చుట్టూ ఎర్రటి పుష్పాలతోటి అలంకరణ అనేది చేసుకోవాలండి. తర్వాత మీకు ఎవరైనా కోపము బాగా చిరాకు ఉంటారు కదా, చిరాకు పడుతూ అలాంటి వారి పేరు మీరు మనసులో సంకల్పం చేసుకొని ఆ దీపాలలో, వెలుగుతున్న దీపాలలో మిరియాల గింజలు వాళ్ళ పేరు చెప్పి అందులో వదిలేయాలండి. ఇలా చేయడం వల్ల ఎవరైతే ఇంట్లో కోపంతో బాగా బాధపడుతున్నారో, ఊరికైనా చిరాకు పడతారో అలాంటి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా ఉన్నా వాళ్ళ పేరు చెప్పి అలా మిరియాలు దీపంలో వేయడం వల్ల వాళ్ళలో కోపం అనేది తగ్గి నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటారని తెలియజేయడం జరిగిందండి. ఈరోజు యోగక్షేమం ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.